ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కావచ్చు, తర్వాత టీఎంపీవీ కావచ్చు, టెక్ మహేంద్ర, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హిందాల్కో, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,363 దాదాపుగా ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. 74 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ కూడా 91 పాయింట్ల నష్టంతో 77,874 దగ్గర ఉంది. ఇటు నిఫ్టీ 500 కూడా 43 పాయింట్ల నష్టంతో 23,628 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ ఐటీ మాత్రం మెరుగ్గా, అంటే జస్ట్ 50 పాయింట్స్ లాభంతో కనిపిస్తూ ఉంది. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 274 పాయింట్లు, అంటే అత్యధికంగా వీటన్నిటికంటే కూడా చూస్తే నష్టాల్లో కనిపిస్తూ ఉంది. 281 పాయింట్ల నష్టంతో 57,601 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడుతాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ప్రజెంట్ మార్కెట్లు అయితే ఫ్లాట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి సార్, ఎట్లా ఉండే అవకాశం ఉంది ఈరోజు మార్కెట్? క్లోజింగ్ కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. లాస్ట్ కొన్ని రోజులుగా మన మార్కెట్స్ ఒక ఇదే రేంజ్ లో ఉన్నాయి. పెద్దగా పడింది లేదు, అదే విధంగా పెరిగింది కూడా పెద్దగా లేదు. చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనం చూస్తున్నాము. ఈ గ్లోబల్ ట్రెండ్ కూడా స్టడీగానే ఉంది. ఇంకా చెప్పాలి అంటే యాజ్ యూజువల్ మనకి లాస్ట్ కొన్ని రోజులుగా లాస్ట్ ఒక 1 year గా చూస్తే మరీ ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ లో చాలా ఒక పెద్ద అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. అటు సౌత్ కొరియా కావచ్చు, అదే విధంగా జపాన్ మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. మనదే బాగా అంటే పెరగడంలో మాత్రం కొంచెం వెనకబడిందని చెప్పాలి. అయితే లాస్ట్ ఒక 2 months గా ఒక ట్రెండ్ ఏంటి అంటే మార్కెట్ పెరగకపోయినా కూడా స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మంచి పాజిటివ్ అనేది చూస్తున్నాము. సో నేను కూడా నెక్స్ట్ కొన్ని రోజులు ఇదే విధంగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా ఈ మనకి జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి క్రూడ్ ఆయిల్ ప్రస్తుతానికి అగైన్ మనకి 81 వచ్చింది. 81.60 దగ్గర NMX ప్రస్తుతానికి క్లియర్ అవుతుంది. ఇది మళ్ళీ 70 ఆ లెవెల్కి వచ్చిందంటే కొంత మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. ఓవరాల్ అయితే నేను అంటే ఇండెక్స్ మీద కాకుండా స్టాక్ స్పెసిఫిక్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉన్నాను. రానున్న రోజుల్లో నెక్స్ట్ అంటే ఇంకా చెప్పాలంటే ఇయర్ ఎండింగ్ వరకు మంచి రిటర్న్స్ స్టాక్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిఫ్టీ కూడా ఈ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేంజ్ ఉందో అది కానీ సక్సెస్ఫుల్ గా దాటగలిగి కొంచెం ముందుకి వెళితే మాత్రం ఇక్కడ నుంచి ఒక 2000 పాయింట్స్ మనం ఒక పెద్ద ర్యాలీ అనేది నిఫ్టీలో బై ఇయర్ ఎండింగ్ కి అంటే 24,400, 600 ఈ లెవెల్స్ దాటగలిగితే నేను కూడా 26,000 అనేది లైఫ్ టైం హై, 52-week హై అనమాట. 26,000 లైఫ్ టైమ్ 52-week హై అదే. సో అక్కడ వరకు నిఫ్టీ ఇయర్ ఎండింగ్ కి చేరుకునే అవకాశం కనపడుతుంది. సార్ శ్రీకాంత్ గారు ఉన్నారు కాలర్. శ్రీకాంత్ గారు నమస్కారం. సార్ శేషు సార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి సార్. నా దగ్గర గతంలో మీరు చెప్పినవి బాగా మంచి రిటర్న్ వచ్చాయి సార్. ఇప్పుడు నాకు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఒక 3 స్టాక్స్ చెప్తారా సార్? నా దగ్గర ఒక 1 lakh ఉన్నాయి సార్. వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లోనే చెప్పండి సార్. ఒక లాంగ్ టర్మ్ ఉంటాను సార్, ఒక 4-5 years ఉంటాను. గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో లాంగ్ టర్మే ఉన్నాను సార్, అలానే ఉంచుకున్నాను. లాంగ్ టర్మ్ ఉందండి. లాంగ్ టర్మ్ కి ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయండి. షార్ట్ టర్మ్ కి అంటే ఓకే ట్రేడింగ్ స్కిల్స్ ఉండి అవి బాగా మనకి ఎగ్జిట్ తీసుకుంటూ మళ్ళీ ఎంట్రీ అవుతుంటే అది వేరే విషయము. బట్ లాంగ్ టర్మ్ కి సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే మంచి స్టాక్ లో ఉండాలి. అట్ ద సేమ్ టైం రాంగ్ స్టాక్ లో ఉంటే మీరు 5 years కాదు 10 years అయినా సరే డబ్బులు రావడం అక్కడ పెట్టి డబ్బులు నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్ కి స్టాక్స్ అడిగారు. ఇక్రా అని ఒకటి కొనుక్కోండి. ICRA ఇక్రా రేటింగ్ ఏజెన్సీ కంపెనీ అనమాట.
మీరు ఆ మిడ్ క్యాప్ అని అడిగారు. ఆ స్మాల్ క్యాప్ కావచ్చు. స్మాల్ క్యాప్ కింద వస్తుంది. 5,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. ఇక్రాని మీరు కరెంట్ లెవెల్స్ లో బయింగ్ స్టార్ట్ చేయండి. ఒక 4 నుంచి 5 ఏళ్ల కోసం అయితే మంచి రిటర్న్స్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్రాని బై చేసుకోవచ్చు. సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. నమస్తే సార్, శేష్ గారికి నమస్కారం సార్. హెచ్పిఎల్ ఎల్టీకు షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా కొంచెం చెప్పండి సార్. అలాగే పిఎన్సి ఇన్ఫ్రా షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? హెచ్సిఎల్ టెక్నాలజీస్ అంతే కదండి. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండి. అంతే సార్, అదొకటి పిఎల్సి ఇండియా. పిఎన్సి ఇన్ఫ్రా కొనుక్కోవచ్చా? ఓకే రైట్ అయితే ఇన్ఫ్రా స్టాక్స్ బాగా విపరీతమైన డౌన్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఆగటం లేదు. సో పిఎన్సి ఇన్ఫ్రా పరంగా చూసుకుంటే రీసెంట్ నెంబర్స్ మిగతా ఇన్ఫ్రాతో కంపేర్ చేసుకుంటే బాగా వచ్చాయండి. షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి షార్ట్ టర్మ్ అయితే ట్రెండ్ అయితే వీక్ ఉందండి, అందులో డౌట్ లేదు. కాకపోతే ఎందుకంటే మనకు ఆల్రెడీ 255 నుంచి ఆల్ ది వే స్టాక్ పడింది. కరెంట్ లెవెల్స్ లో కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. అరౌండ్ 205 అండ్ 198 మధ్యలో కొంచెం స్టాక్ ఆగవచ్చు. సో స్లోగా షార్ట్ టర్మ్ కోసం స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. మళ్ళీ బ్యాక్ టు ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 240, 250 దగ్గర ఎగ్జిట్ తీసుకోండి. ఖచ్చితంగా దీంట్లో మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఐటీ కంపెనీస్ రీసెంట్ గా కొంత ముందుకు వచ్చాయి. బాగా సెల్ ఆఫ్ తర్వాత కొంచెం ముందుకు వచ్చి పెద్దగా ఇది షార్ట్ టర్మ్ కి అంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది అనుకోను. ఇక్కడ ఆగొచ్చండి, అంటే 1420, 1448, 40 ఆ లెవెల్స్ దాటకపోవచ్చు. కాబట్టి హెచ్సిఎల్ టెక్నాలజీస్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. సార్ శర్మ గారు ఉన్నారు కాలర్. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. రాడికో కైతాన్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఈ 2 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. అమ్మేసుకోవచ్చా, వెయిట్ చేయమంటారా? రెండో స్టాక్ చెప్పండి. యాక్షన్ కన్స్ట్రక్షన్, ఏసీఈ. ఓకే అండి. రాడికో కైతాన్ అండ్ ఏసీఈ రెండు కూడా ఏంటి అంటే ఎవరు ఎక్కడ కొన్నా కూడా, మరి ముఖ్యంగా రాడికో కైతాన్ అయితే ఒక 10 years బ్యాక్ కానీ గమనిస్తే 2017 లో దగ్గరగా ఇది 127 అంటే 100 రూపాయలు ఉండేది. ఈ రోజు 4,000కు వచ్చిందండి. సో ఇది ఇటువంటి రిటర్న్స్ రావాలంటే మనం లాంగ్ టర్మ్ ఉండాలి. అట్ ద సేమ్ రైట్ స్టాక్ లో ఉండాలండి. రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. సో బిజినెస్ పరంగా కూడా అదే విధంగా బాగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు కానీ గమనిస్తే దగ్గరగా 6,000 కోట్ల రెవెన్యూస్ వచ్చినాయి. అదే ఒక 2018 లో కానీ గమనిస్తే బిలో 2000 లో ఉండే, అంటే రెవెన్యూస్ పరంగా 2000 crores బిలో ఉండేది. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే కొంచెం ఉంచండి. కాకపోతే ఇక్కడ నుంచి ఇంతకు ముందు లాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలంటే భారీ రిటర్న్స్ ఇక్కడ నుంచి రావు. అంటే స్లోగా ఉంటుంది. ఒక 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీరు వస్తాయి. అంతకు మించి దీనిలో పెద్దగా రిటర్న్స్ అయితే రావు. ఇంకా యాక్షన్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉంచండి. డెఫినెట్ గా యాక్షన్ కన్స్ట్రక్షన్ మీద ఇంకా నేను పాజిటివ్ ఉన్నా. ఎప్పుడు ఈ రెండు కూడా నేను గతంలో చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. సో రెండు కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి అందరికి. యాక్షన్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా ఉంచండి. ఇది మాత్రం ఒక 3-4 ఏళ్ళు మీరు కంటిన్యూ చేసుకోండి. ఇందులో కూడా మీకు మంచి రిటర్న్స్ ఇక్కడ నుంచి, అంటే రాడికో కైతాన్ కన్నా ఎక్కువగా, అంటే పరాణం మీరు 25 to 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లీస్ట్ నెక్స్ట్ 3 ఏళ్ల కోసం. రైట్ సార్. శివ గారు ఉన్నారు. శివ గారు నమస్కారం. హలో నమస్తే అండి. రైట్ నమస్తే. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సిఆర్ఏఎంసీ రేట్ కొనుక్కోవచ్చండి, అదైతే. ఇంకోటి జిల్లా బిల్డింగ్ అమ్ముకోమంటారు, ఉంచుకోమంటారు? టీవీ చూడకండి శివ గారు, టీవీ చూడకండి, మాట్లాడండి. మీ డౌట్ అడగండి, క్లియర్గా అడగండి. హలో, రెండు స్టాక్ గురించి చెప్పండి. నమస్తే అండి. సిఆర్ఏఎంసీ రేట్ కొనుక్కోవచ్చా? జిందాల్ బిల్డింగ్ అమ్మేసుకోమంటారు, ఉంచుకోమంటారు? కొనుక్కున్నాను. ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? సిఆర్ఏఎంసీ. సిఆర్ఏఎంసీ కెనరా బ్యాంక్. సరే సార్. టిఆర్ఏఎంసీ అంతా ఫస్ట్ స్టాక్ గురించి నాకు సరిగా వినపలేదండి. జిందాల్ బిల్డింగ్స్ ని
అమ్మాలా ఉంచాలని ఉన్నారు. అదైతే చెప్పగలుగుతాను. ఉంచండి జిందాల్ డ్రిల్లింగ్ ఉంచండి. మరీ లాంగ్ టర్మ్ అని కాకుండా ఏంటి అంటే మీరు ప్రస్తుతానికి ఉంచండి. ఇది చాలా చిన్న కంపెనీ, చిన్న సైజ్ పరంగా చాలా చిన్న కంపెనీ. సో రెవెన్యూస్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఒక మార్జిన్స్ ఒకటి ప్రాబ్లం అనమాట. మార్జిన్స్ కొంచెం ఇంప్రూవ్ అయితే చాలు, ఉంచండి. జిందాల్ డ్రిల్లింగ్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోకండి, కంటిన్యూ చేసుకోండి. న్యూ హైస్ అంటే ఇక్కడ నుంచి ఒక ₹100 అంటే నేను కూడా 740 to 750 ఈ లెవెల్స్ ని ఇది ఈవెన్ 800 కూడా వెళ్ళొచ్చు. క్లోజర్ గా 740 to 800 మధ్యలో మీరు చూసుకోండి. టైమింగ్ తో మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. దీనైతే ప్రస్తుతానికి జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్ మాత్రం కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్, రాము గారు ఉన్నారు. రాము గారు నమస్కారం. నమస్తే అండి శేషు గారు. మీ డౌట్ అడగండి. ఒక 1 week బ్యాక్ మాట్లాడినప్పుడు త్రివేణి టర్బైన్ గురించి అడిగానండి. రిజల్ట్ వచ్చాక కొద్దిగా డిప్ అయినా పర్లేదు, హోల్డ్ చేయమన్నారు. అలాగే నా దగ్గర 700లో ఉన్నాయి, ఇప్పుడు 590కి వచ్చింది. రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి వివరంగా చెప్పి అది యావరేజ్ చేయమంటారా? సెకండ్, పవర్ మెక్ ప్రాజెక్ట్స్ కూడా 3000లో ఉన్నాయండి, అది ఇప్పుడు 2400 ఉంది. అది కూడా యావరేజ్ చేయొచ్చా? ఈ రెండు కొద్దిగా వివరంగా చెప్తా. త్రివేణి టర్బైన్, పవర్ మెక్. త్రివేణి టర్బైన్ అండ్ పవర్ మెక్ గురించి అడిగారు. త్రివేణి టర్బైన్ అయితే మీరు ప్రస్తుతానికి ఉంచండి. మీరు అంటే ఇప్పుడు మన రీసెంట్ గా ఏంటంటే రిజల్ట్ తర్వాత స్టాక్స్ అన్ని కూడా బాగా వచ్చినా కొంత పడుతున్నాయి, బాగా రాకపోతే భారీగా పడుతున్నాయి. ఇది రిజల్ట్స్ పరంగా డీసెంట్ గా వచ్చాయండి, అద్భుతంగా వచ్చాయని చెప్పడం పర్లేదు. గ్రోత్ పరంగా బాగానే ఉంది, కాకపోతే మార్జిన్స్ కొంత తగ్గాయి అన్నమాట. అది కాబట్టి మీరు ఉంచండి. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో ఇవన్నీ కూడా మామూలేనండి. కంటిన్యూ చేసుకోండి. త్రివేణి టర్బైన్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఇంకో స్టాక్ ఏమన్నారండి? హలో. రైట్ సార్, ఇంకో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చక్రి గారు. చక్రి గారు నమస్కారం. ఇంకో స్టాక్ పవర్ మెక్ గురించి. పవర్ మెక్ అయితే చెప్పేద్దాం, చెప్పేసి నెక్స్ట్ కాల్ వెళ్దామండి. ఓకే ఓకే, ఉంచండి. ప్రస్తుతానికి ఉంచండి. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం జాగ్రత్తగా ఎగ్జిట్ తీసుకోవాలండి. మీరు 3000 కొన్నారు, ఇప్పుడు 2400 దగ్గర ఉంది. ఉంచండి. నెక్స్ట్ ఒక నేను కూడా 6 months మంచి ర్యాలీ ఉండొచ్చు మార్కెట్ లో, అప్పుడు ఇది కూడా పెరుగుతుంది. పవర్ మెక్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎగ్జిట్ తీసుకోవాలి. కంటిన్యూ చేయకూడదు, అట్లనే కంటిన్యూ చేయకూడదు, బట్ ఇంకా పెరగొచ్చేమో. ప్రస్తుతానికి ఉంచండి. న్యూ హైస్ కి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఎగ్జిట్ తీసుకోవాలంటే నేను ఈ రోజు కాదు, న్యూ హైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంటే 3.5, 3.6 ఈ లెవెల్స్ దాటొచ్చండి. అది జరగడానికి ఒక 8 months, 9 months పట్టచ్చు. అట్లా వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకుని ప్రస్తుతానికి పవర్ మెక్ కూడా హోల్డ్ చేయండి. రైట్. చక్రి గారు నమస్తే సార్. శేషు గారు ఉన్నారు. లాంగ్ టర్మ్ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. మనం ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం సార్, 5 years లాంగ్ టర్మ్ కోసం. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ తీసుకోవచ్చా, లేదంటే ఇది కాకుండా మీరు ఏదైనా సూచిస్తారు? ఒకటి రిలయన్స్ వద్దు, హెచ్డిఎఫ్సి ఓకే, బాగా పడింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ హెచ్డిఎఫ్సి లో వస్తుంది. కాకపోతే హెచ్డిఎఫ్సి ఏదంటే మీకు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి అని అనుకోకండి. ఇంకో చాలా మంది ఏంటంటే రిలయన్స్ కదా డబ్బులు వస్తాయి, లేకపోతే హెచ్డిఎఫ్సి ఇలా ఎక్కడికి పోదు కదా అనే ఉద్దేశంతో కొంటారు. అది కాదండి. అల్టిమేట్ గా నెంబర్స్ స్పీక్స్ అనమాట. నెంబర్స్ లో చూపించాలి. అఫ్ కోర్స్ రిలయన్స్ అనుకోండి, రిలయన్స్ ప్రతి క్వార్టర్ కూడా ఒకేలాగా ఉంటుంది. ఆ విధంగా చేస్తున్నారు వల్ల అది నిజంగా కరెక్ట్ కాదు. బట్ సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు వీటికన్నా కొంచెం వేరే స్టాక్స్ కి వెళ్ళండి. లైక్ హాస్పిటల్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. వీటికన్నా ఎక్కువ రిటర్న్స్ రావడానికి ప్లస్ డౌన్ సైడ్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ హెల్త్ లో ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పాను, ఇక్కడ ఐసిఆర్ఏ, ఇక్కడ రేటింగ్ ఏజెన్సీ క్లియర్ గా ఉంటుంది. బిజినెస్ మోడల్ పెద్దగా అంటే భారీ చేంజెస్ అనేది ఉంటుంది. బిజినెస్ మోడల్ స్టడీగా ఉంటుంది. సో అటువంటి బిజినెస్ మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు అంటున్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో గ్రోత్ అనేది బాగా తగ్గిపోయింది. వీళ్ళు గతంలో కొంత లాస్ట్ ఒక 2 years లో కొంత అంటే కొన్ని ఈ కంపెనీలో ఇంటర్నల్ గా కొన్ని జరిగాయి. దాని కారణంగా ఏంటంటే వీళ్ళు బాగా కన్జర్వేటివ్ గా అయిపోయారు. అంటే కన్జర్వేటివ్ అంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు, అంటే అగ్రెసివ్ గా ముందుకెళ్ళలేదు. అట్లా లేనప్పుడు ఆబ్వియస్ గా గ్రోత్ ఆగిపోతుంది. ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లా జరుగుతుంది. కాబట్టి కొంచెం వెయిట్ అండ్ వాచ్ ద్వారా చూద్దాం. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే, మీ డౌట్ అడగండి.
సార్ శేష్ గారు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నా దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి. దానిలో ఒక 60,000 ICRA అండ్ ఒక 50,000 GEPND ఈ రెండింటిలో పెట్టచ్చు సార్. ఒక శేష్ గారు కావాలి. రెండో స్టాక్ ఏమన్నా? రెండో స్టాక్ ఒక్క రెండో స్టాక్ అండి. GEPND వెర్నోవా. మీరు క్లియర్లీ చెప్పండి ప్లీజ్, నాకు వినపడలేదు. సార్ GEPND వెర్నోవా సార్. GEPND చెప్పండి, స్టాక్ నేమ్ చెప్పండి. స్టాక్ నేమ్ సార్ GEPND వెర్నోవా. నాకు వినపడలేదండి. మీకు పవన్ గారు మీకు ఏమైనా లేదు సార్, బ్రేక్ వినపడింది? అవుతుంది, ఏదో నాయిస్ వస్తుంది బాగా. ఫస్ట్ స్టాక్ అయితే ఇక్కడ ICRA నేను చెప్పిందేనండి, కొనుక్కోండి, ఇక్కడలో కొనుక్కోండి. రెండో స్టాక్ అయితే నాకు వినపడలేదు. అయితే ఫ్లాట్ గా కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు సార్. మీతో మాట్లాడడానికి జగదీష్ ఉన్నారు సార్, కాలర్. జగదీష్ గారు నమస్కారం. సార్ బళ్ళారి సార్. మాట్లాడండి. శేషు గారు ఉన్నారు. సార్ TTML గురించి తెలియాలి సార్. నాకు 89 లో తీసుకున్నాను సార్. 8,000 షేర్స్ ఉన్నాయి. ఏ షేర్ అండి? TTML. TTML TTML చెప్పండి. ఓకే, అది 89 లో తీసుకున్నాను సార్ 2 years బ్యాక్. అది అదేనండి. ఇప్పుడు ఆ టైంలో చెప్తాను. ఆ టైంలో బాగా విపరీతమైన స్పెక్యులేషన్ జరిగింది. ఈ స్టాకు 260 దాకా వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి పడుతూ ఉందండి. ఇది అసలు పెరగడానికి అసలు అప్పుడు కూడా మీరు లాంగ్ బ్యాక్ ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను అప్పుడు కూడా చెప్పాను, నిజంగా ఆ స్టాక్ అంత వెళ్లాల్సిన అవసరం లేదు, దానికి బిజినెస్ పరంగా అంత గ్రోత్ లేదు, ప్లస్ డెట్ 20 అప్పుగానే గమనిస్తే దగ్గర 21,000 కోట్లు ఉంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. మీరు ఇవన్నీ చూసుకోకుండా రాంగ్ స్టెప్ వేస్తే ఇదే విధంగా ఉంటుంది. మళ్ళీ మీ రేట్ రావడానికి రావచ్చు, రాకపోవచ్చు. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో ఎలా ఉంటాయంటే మనం ఏది కూడా చెప్పలేము. బట్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఇంకా చేసేది ఏం లేదు. మీ రేటు వస్తే బ్లైండ్ గా ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడైనా సరే ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకండి. చూడండి ఒకసారి కంపెనీ చూడండి, అసలు ఏం చేస్తుంది, ఏం బిజినెస్ లో ఉన్నారో, వాళ్ళ గ్రోత్ ఉందా, ఈ బిజినెస్ కి ఫ్యూచర్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. అన్ని ఉన్నా కూడా మనం కొంటున్న రేటు కరెక్టా కాదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఆన్లైన్ లో కానీ బయట కానీ ఏదైనా కొనాలనుకుంటే ఏం చేస్తున్నాం, మనం అన్ని రకాల ఎంక్వైరీ చేసుకుంటాము. ఒక కారు కొనాలనుకుంటే 20 లక్షల కారు, 30 లక్షలు మంచి కారే, కానీ 30 లక్షలు చెప్పాడు కొనం, మనం 20 లక్షలకే కొంటాం. స్టాక్ లో కూడా దానికంటే ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ దగ్గరే మనం కొనాలి. అంతకు మించి ఎక్కువ ఉంది అనుకోండి, దాని గురించి మనం దూరం పెట్టాలన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సార్ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి శేషు గారు. KCM అదే సూపర్ హాస్పిటల్ ఉంచమంటారా అమ్మేయమంటారా? అదొకటిను జ్యోతి CNC ఈ రెండు ఉంచమంటారా అమ్మేసేయమంటారా? పెరిగిన లాభంలోనే ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీరు KMC స్పెషాలిటీ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇప్పుడే కాదు, ఇంకా ఈసారి రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. వచ్చినాక చూసుకొని ఇప్పుడు ఎందుకంటే రీసెంట్ గా 145 దాకా వెళ్ళి కిందకు వచ్చింది. మళ్ళీ కూడా ఒక 10 రూపీస్ అట్లా కొంచెం పైకి వెళ్ళినప్పుడు షార్ట్ టర్మ్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. ఏమి అద్భుతాలు సృష్టించి మల్టీ బ్యాగర్ అయిపోదు. మనం 75 రూపాయలు చెప్పాము అంటే నేనైతే ఎగ్జిట్ అయితే 160 అరౌండ్ 155 to 160 అక్కడ ఎగ్జిట్ తీసుకోమంటాను. అట్లా కాదు మీరు హోల్డ్ చేస్తున్నా కూడా చేయండి. కంగారు పడిపోయే కిందకి కూడా పెద్దగా రాదండి, కిందకి వచ్చేసి స్టాక్ కూడా పెద్దగా కాదు. కాకపోతే టైం వేస్ట్ అయిపోతుంది అంతే, ఇంకేం లేదు. జ్యోతి CNCని ఆటోమేషన్ గురించి మీరు ఉంచండి. ఓకే, ఆటో యాన్సిలరీ కంపెనీస్ మీద నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను. ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్, ఇంకా చెప్పాలంటే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అంటాం కదా, అవి ఇందులోనే వస్తాయండి. మొన్న రీసెంట్ నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే మార్జిన్స్ అంత గొప్పగా లేవు. బట్ కంటిన్యూ చేసుకోండి, జ్యోతి CNC కంటిన్యూ చేసుకోండి. సార్ లక్ష్మీపతిరావు గారు ఉన్నారు. లక్ష్మీపతిరావు గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. నమస్తే. 2 స్టాక్స్ అండి. మణిపాల్ హాస్పిటల్స్ ఒకటి, క్యాప్సన్ సర్వీసెస్ ఒకటి. ఈ రెండు ఈ రేట్ లో బై చేయొచ్చు అంటారా, లేకపోతే ఇంకా వెయిట్ చేసి తీసుకోమంటారా? ఈ రెండింటి గురించి చెప్పండి సార్. మణిపాల్ హాస్పిటల్ విషయానికి వస్తే అండి, దీనికి కొంచెం మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే కొంత మైనస్ పాయింట్, కొంచెం డెట్ పరంగా ఎక్కువ ఉంది. అదర్వైజ్ మణిపాల్ హాస్పిటల్ గ్రోత్ ప్రాస్పెక్టివ్ లో బాగుంది. తర్వాత రీసెంట్ గా ఇనార్గానిక్ పరంగా వీళ్ళు
సహ్యాద్రి హాస్పిటల్స్ తీసుకున్నారు. దానికి 6,500 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. సో సరే ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి మీరు ఈ స్టాక్ ని మణిపాల్ హాస్పిటల్స్ ని మీరు ఇప్పుడు కొనాలా అని అడిగారు. కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఓవరాల్ గా హాస్పిటల్ స్టాక్స్ మీద నేను పాజిటివ్ ఉన్నాను. కన్స్ట్రక్షన్ లో కొనుక్కుంది. లేదంటే ఎక్కువగా మనకి కర్ణాటకలో ఎక్కువ బిజినెస్ అంతా కూడా కర్ణాటకలో ఉంది. ఈవెన్ పాన్ ఇండియా కంపెనీ అయినా కూడా ఎక్కువ బిజినెస్, మేజర్ బిజినెస్ అంతా కర్ణాటకలో ఉంది. మీరు హోల్డ్ చేసుకుంది. తర్వాత క్యాప్స్టన్ సరే కొనండి, కొనాలనుకుంటారు కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోండి. తర్వాత క్యాప్స్టన్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఇదేంటి అంటే మ్యాన్ పవర్ కంపెనీ అండి. ఫ్యూచర్ లో ఇటువంటి కంపెనీస్ కి బాగానే ఉంటుంది. ఫ్యూచర్ అంతా కూడా ఇటువంటి కంపెనీస్ కి ఫ్యూచర్ ఉంటుంది. దీన్ని కూడా మీరు ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి. కొనాలంటే మాత్రం కరెక్షన్స్ లో కొనుక్కోండి. అయితే దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే మార్జిన్స్ పెద్దగా ఉండవండి. కంపెనీకి ఏంటంటే చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి అనమాట, చాలా తక్కువ ఉంటాయి. లైక్ ట్రేడింగ్ కంపెనీస్ కి ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి. సార్ సాయిరామ్ గారు ఉన్నారు. సాయిరామ్ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. నా దగ్గర నిఫ్టీ 50లో ఈటీఎఫ్ లో దగ్గర 2 lakhs పెట్టాం సార్. ఆ 2 lakhs అప్పుడు చాలా కాలం నుంచి యావరేజ్ చేస్తుంటే 280 rupees లో 606 ఉన్నాయి సార్. మీ గైడెన్స్ కావాలి సార్. నిఫ్టీ 50లో అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఇండెక్స్ లో పెట్టుకుంటే ప్రాధాన్యతగా చాలా మంది ఏంటంటే ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే చేస్తున్నారు. ఇది ఒకటి. తర్వాత ఇప్పుడు ఐటీ ఒకటి, ఐటీ ఫండ్స్, ఐటీ ఇండెక్స్ ఫండ్స్ ఇట్లా చేస్తున్నారు. రెండు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సమంజసం కాదండి. ఎందుకంటే నిఫ్టీ మనం చూస్తున్నాం, నిఫ్టీ లాస్ట్ 2 ఏళ్ళుగా రిటర్న్స్ ఇచ్చింది ఏం లేదు పెద్దగా. కాబట్టి ఏంటంటే మీకు మంచి అవకాశాలు మంచి స్టాక్స్ లో కనపడుతున్నాయి. అంటే వీటికన్నా బాగా మీకు స్టాక్స్ లో కనపడుతున్నాయి. మంచి కంపెనీస్, కొత్త బిజినెస్ లో, కొత్త రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీస్ లో చాలా కంపెనీస్ మంచిగా ఉన్నాయి. సో ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, కొత్త బిజినెస్ అండి నేను చెప్పేది. అంటే కొత్త వాళ్ళు, కొత్త ప్రమోటర్స్, కొత్త బిజినెస్ మోడల్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఉన్నాయి ఈ రోజు. సో వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయండి. అందులో కూడా మంచి లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయండి. నిఫ్టీలో కూడా ఇక్కడ నుంచి పెరిగితే నిఫ్టీ కూడా పెరగవచ్చు కారణం. కాకపోతే ఏంటంటే మీకు పెట్టిన అంటే మనం మాక్సిమం ఉన్న దాంట్లో మాక్సిమం ఎక్కువ రిటర్న్స్ అందరూ కావాలని కోరుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ ముందుకు వెళ్తున్నప్పుడు మంచి కంపెనీని మీరు ఇన్వెస్ట్ చేస్తే, మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి నా ఉద్దేశం అలా. సార్ గోపి గారు ఉన్నారు కాలర్. గోపి గారు నమస్కారం. నమస్తే అండి. నాకు ఎస్బీఐ కార్డ్స్ అండి ఒక 20% లాస్. ఎస్బీఐ కార్డ్స్ అది యావరేజ్ చేయొచ్చా? అది 2 మదర్సన్స్ మీ వైరింగ్ అని షేర్ అండి. మదర్సన్స్ మీ వైరింగ్ అది కూడా 10% లాస్. అది యావరేజ్ చేయొచ్చా? ఒక 1 year లో నా ప్రైస్ వస్తుందా? ఇది రెండింటి గురించి చెప్పండి. ఎస్బీఐ కార్డ్స్ నేను ఇది ఐపీఐకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నానండి, దీన్ని అవాయిడ్ చేయండి చెప్తున్నాను. సో ఇప్పుడు కూడా దీని మీద నేను పాజిటివ్ గా అయితే లేదు. ప్రస్తుతానికి ఉంచండి. 20% అంటున్నారు కాబట్టి 20% మీ రిటర్న్స్ అంటే మీరు మీ దానికి రావచ్చు. మీ ఏదైతే ఉందో 20% కి రావచ్చు. అక్కడ వచ్చినప్పుడు తీసుకొని ఈసారి సరే వేరే కంపెనీకి షిఫ్ట్ కావాలని చెప్తాను ఎస్బీఐ కార్డ్స్. ఇంకోటి మదర్సన్ సుమి గురించి అడిగారు. మదర్సన్ సుమిని మీరు లాంగ్ టర్మ్ కోసము మీరు కంటిన్యూ చేసుకోండి. మదర్సన్ సుమి వైరింగ్ అది లాస్ట్ లో ఉన్నా కూడా పర్లేదు, మీరు కొనసాగించండి. రీసెంట్ నెంబర్స్ ఓకే. ఎస్బీఐ కార్డ్స్ మాత్రం మీ రేటుకి వచ్చినప్పుడు మీరు రేట్ దాటి కొంచెం ఒక 10% 15% ప్రాఫిట్ ఎగ్జిట్ తీసుకోండి. రైట్ సార్. అట్లాగే కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. మురళి గారు అడుగుతున్నారు సార్, యునైటెడ్ బేవరేజ్ 10% ప్రాఫిట్ లో ఉన్నారంట, హోల్డ్ చేయమంటారా సేలా? ఉంచండి. యునైటెడ్ బేవరేజ్ మీరు ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు, ఉంచండి. లాస్ట్ ఒక 1 year గా అంత గొప్పగా పెరిగింది లేదు. నేను కూడా నెక్స్ట్ 1 year లో మళ్ళీ ఇది న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యునైటెడ్ బ్రేవరీస్ కంటిన్యూ చేస్తాం. రైట్ సార్. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ మెటల్ చూస్తే ఎట్లా ఉంది సార్? గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా ఈ టైంలో ఏం తీసుకుంటే బాగుంటుంది? అదొకటి. తర్వాత క్రూడ్ ఆయిల్కి సంబంధించి కూడా చెప్పండి సార్. గోల్డ్ విషయానికి వస్తే అండి, గోల్డ్ మీద నేను ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ఇంకా కిందకి రావడానికి గోల్డ్ కానీ సిల్వర్ కానీ అవకాశాలు ఉన్నాయి. గతంలో వచ్చిన ఒక 1 year వచ్చిన ర్యాలీ జనవరి ఫిబ్రవరిలో ఆగింది.
అప్పటి నుంచి కూడా పెద్దగా మళ్ళీ ఆ న్యూ హైస్ కి అయితే వెళ్తలేదు. వెళ్ళే అవకాశాలు కూడా ప్రస్తుతానికి లేవు. కొంచెం గోల్డ్ సిల్వర్ ని మాత్రం దూరం పెట్టండి. ఇక క్రూడ్ ఆయిల్ గురించి అడిగారు. క్రూడ్ ఆయిల్ అయితే నేను కూడా కొంచెం మనకి ఈ యుఎస్ గోళ ఏదైతే ఉందో అటు యుఎస్ ఇరాన్ అయితే అది సమస్య పోతే మాత్రం డెఫినెట్ గా క్రూడ్ ఆయిల్ బిలో 80 బిలో వచ్చే $70-72 NYMEX రావడానికి